పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అందుకు ఆయన, మేము ఎవరను మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అని కాలము సమీపించినది అనియు చెప్పుదురు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. లూకా 21:8. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు హెచ్చరిక స్పష్టంగా ఉంది. మోసపోకండి, మెలకువగా ఉండండి. ఈ కాలంలో అనేక మంది యేసు పేరిట వచ్చి తప్పుదారి చూపుతారు. యుద్ధాలు, కల్లోలాలు, భయపెట్టే వార్తలు వస్తాయి. కానీ ఇవన్నీ వచ్చినందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి అంత్యకాల సూచనలు మాత్రమే. అంతము వెంటనే రాదు. కాబట్టి మన కళ్ళు యేసుపైనే ఉండాలి, మాటలపైనే ఉండాలి. మోసగాళ్ళ వెంట నడవకూడదు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో వచ్చిన తప్పుడు బోధకుల నుండి మమ్ము కాపాడండి. నా హృదయాన్ని మెలకువగా ఉంచుము యేసయ్యా. నీ వాక్యం పైనే నిలిచేలా చేయుము తండ్రి. యుద్ధముల వార్తలు, కల్లోలాల మధ్య భయపడకుండా నిన్ను నమ్మి నిలబడే విశ్వాసం మాకివ్వుము ప్రభువా. మోసపోకుండా నీ సత్యంలో నడిపించుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.